బిల్డింగ్ store. ఎన్ని స్క్వేర్ ఇయర్స్ లో ఉంది అది? 250 అబౌవ్ 300 దాకా ఉండిద్ది. అదే అదే 6 కోట్లు ఉంటదమ్మా, 5 కోట్లు ఉంటది. అదే తను అందుకే అంటే ఒక 2 crores 3 crores అనుకున్నాను కమర్షియల్ బిల్డింగ్ సార్ మొత్తానికి. మీరు తక్కువ, చాలా తక్కువ ఎస్టిమేట్ చేశారమ్మా మీరు. ఈ ల్యాండ్ ఎక్కడ ఉందమ్మా? అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ ఉంది? అవి ఏ ఊర్లో ఉంది? శంషాబాద్ సైడ్ అలాంటి సైడ్ ఉండింది సార్. ఇప్పుడు ఉందా? ఉంటే అది తెలియదు మరి నాకు. అసలు పేపర్ డాక్యుమెంట్లు దొరుకుతాయా నీకు? అయితే మళ్ళీ ఏం చేశారంటే మా మమ్మీ డాడీ ఇది కాగానే ఎక్స్పైర్ కాగానే అల్మారా ఏదైతే ఉంటుందో ఆ రూమ్ మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు. లాక్ వేసి పెడతారు. ఈ టిల్ డేట్ 10 years నుంచి ఇప్పటి టిల్ డేట్ లాకే ఉండిద్ది. మళ్ళీ మా అన్నయ్యలు ఎప్పుడు 24 hours ఇంట్లోనే ఉంటాడు. మా పెద్ద అన్నయ్య ఎక్స్పైర్ అయిపోయారు కదా. సరే నువ్వంటే ఏదో తన్నులు తింటున్నావు, ఇంట్లో బానిసలాగా పడున్నావు. మీ వదినకి ఏం అవసరం? వెళ్ళిపోయింది, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఊరుకోరు కదా. వాళ్ళ ఈ పాటికి పార్టీషన్ సూట్ వేయాలి, వేసారా వాళ్ళు ఏమన్నా? ఆమె గొడవ చేసింది, పోలీసులో కూడా పోయింది మా అన్నయ్య ఎక్స్పైర్ అయినప్పుడు. ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మీ అన్నయ్య? 1.5 years బ్యాక్. అప్పుడే కదా తను కూడా కంప్లైంట్. నేను బయటికి వెళ్ళాను కదా మేడం, రూమ్ తీసుకున్న 29th డేనే కరెక్ట్ అదే రోజు ఎక్స్పైర్ అయ్యారు. కనీసం నాకు ఎవ్వరు ఫోన్ చేసి కూడా చెప్తలే అన్నయ్య ఇలా అయ్యాడు ఇంటికి రా అని కూడా ఎవ్వరు పిల్లల. నేను వెళ్ళాను, మా కజిన్ ఉండింది కదా, ఆమె రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి నేను అప్పటికే రూమ్ తీసుకొని ఉన్నాను మేడం. వీళ్ళు 50,000 ఇస్తారన్నారు కాబట్టి నేను 10,000 పెట్టి తీసుకున్నాను అనమాట. మా కజిన్ ఇంటి పక్కనే తీసుకున్నాను. అడ్వాన్స్ ఇచ్చారా నీకేమన్నా? మరి అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు మేడం. మరి ఆ 10,000 ఎట్లా కట్టావు? అడ్వాన్స్ లేకుండా ఇల్లు ఎవరు అంటే ఇస్తారు? మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కదా మేడం. అప్పుడు నేను చేసుకున్న సేవింగ్ ఉండింది నా దగ్గర, కొంచెం ఒక 20-30,000 ఉంది. 10 ఏళ్ళు 20-30,000 దాచిపెట్టుకున్నావా? అది ఉంటే అది కట్టేసుకున్నాను అనమాట. కట్టేసుకున్నాక 29 day ఇట్లా మా అన్నయ్య ఇదయ్యాడు అనగానే వెళ్ళాను. వెళ్ళినాక ఇక అప్పుడు ఉన్నానన్నమాట. సృష్టి ఉంటుంది కదా, నాకు పెళ్లి కాలేదుగా. ఉంటే ఒక రోజు ఊరుకున్నారు, నెక్స్ట్ డే ఇంకా వెళ్ళిపోతలేవు, అయిపోయింది, పీడపోయింది, చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చేరినావా ఇంట్లో అనుకుంటే కొడుతూనే ఉన్నారు మేడం అందరు ముంగటనే. పక్కన ఏడుస్తుంటే నీకు ఇల్లు కొడుతున్నారా? మా అన్నయ్య ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ డేని అలాగా. ఇక మళ్ళీ వచ్చేసావా ఇంట్లో నుంచి బయటికి? రాలేదు మేడం, డబ్బులు లేవు. చనిపోయిన అన్నయ్య ఉండుంటే నీ పరిస్థితి ఏమైనా బెటర్ ఉండేదమ్మా? ఇంకా పోసి ఉండేది సార్. ఆయన వల్లే ఇది. ఇవిడ వెళ్ళినాక ఆయన చనిపోయాడు. మరి ఆ రెంట్ కట్టిన 1 month అన్నా ఉన్నావా ఇంట్లో? లేవా? ఉండలేదు. ఇక్కడ అన్ని నాకు సృష్టి ఉన్నా మొత్తం ఉంటే మళ్ళీ నన్ను యాజ్ యూజువల్ నేనే చేయాలి, అన్ని నాతోనే అయింది. ఇక అప్పటికి ఇక 1 month అయిపోయింది కదా, ఇక రెంట్ లేదు, 1 రూపాయి ఇవ్వట్లేదు. అలా అనేసి ఇక నేను వచ్చేసాను అంతే. ఇక ఖాళీ చేసేసి వచ్చావు. అక్కడ పెద్ద సామాన్ కూడా ఏమి ఉండవు కాబట్టి. వీళ్ళందరూ పిల్లలు కొద్దిగా పెద్ద వయసు ఉండేవాళ్ళు, దగ్గర దగ్గర నీ వయసు ఉండదులే కానీ కొంత గొప్ప ఆ జనరేషన్ కొద్దిగా అండర్స్టాండింగ్ ఉందా? ఆ పిల్లలు కూడా నీతో అలాగే ఉంటారు? మా పెద్దగా కొడుకులు, ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్, జాబులు లేవు సార్ ఇద్దరికి కూడా. జాబులు లేవు. వాళ్ళు నన్ను ఏమంటారు, నన్ను పెళ్లి చేసుకుంటారు, ఉద్యోగాలు చేయరు, అదే రెంట్ల మీదే బతికేది వీళ్ళందరూ. నన్ను పెళ్లి చేసుకుంటారంట వాళ్ళు, మా అక్కయ్య కొడుకులు. ఇంకా వాళ్ళు ఇద్దరు గొడవ పడతారు, నేను చేసుకుంటాను. పిన్ని వరుస అవుతావమ్మా నువ్వు. మీ అక్కలు ఎట్లా ఊరుకుంటున్నారు వాళ్ళ చెంపల పగల కొట్టకుండా? అయ్యో, మా అక్కయ్య వచ్చి చెప్తాను చూడండి మేడం. ఒకసారి ఏమైంది, నేను సంబంధం చూసి పెళ్లి చేస్తాను అనేసి వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిస్తే మా అన్నయ్య తీసుకెళ్ళాడు బైక్ మీద. తీసుకెళ్ళి నన్ను అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య. ఏదో సంబంధం వచ్చింది చూశారు. చూశాక ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి మా అక్కయ్య అన్నది, వెళ్ళి శారీ చేంజ్ చేసేసుకో నా బెడ్రూమ్లోకి వెళ్ళి అని అన్నది. సరే అని వెళ్ళాను. వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటుంటే మా బావయ్య వచ్చాడు, పెద్ద బావ, మా బావ వచ్చి ఆయనది కదా బెడ్రూమ్. అయితే నేను ఆయన వచ్చాడనేసి పక్క నుంచి వచ్చేస్తున్నా. అయితే నా చేయి పట్టుకొని లాగి ఇక అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇక నేను డోర్లు పెట్టేసి చేస్తుంటే నేను గిచ్చాను, కొట్టాను, బాగా తన్నాను మేడం. నేను తన్ని బయటికి వచ్చేసి మా అక్కే డోర్ బయట ఉండి వింటుంది. నేను డోర్ తీస్తే అక్కడనే ఉంది ఆవిడ, ఇట్లా చెవు పెట్టి వింటుంది. అయితే నేను ఏం చేశాను, అక్క ఇట్లా చేస్తుండు బావా అని అంటే ఆమె నన్ను లోపలికి తోస్తుంది. ఇంకా ఏం కాదులే, నీ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఒక్కసారికి విను బావ మాట, చెప్పినట్టు విను. బావ ఒకటి, బావ 2, వాళ్ళ పిల్లలే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే మళ్ళీ ఆవిడ ఏమంటుంది, ఏం కాదు ఒక్కసారికి ఏమైద్దిలే, నీ పెళ్లి చేసుడు మామూలు మాటనా అని ఆమె అట్లా అనగానే. జరిగి ఎంతకాలం అయిందమ్మా? ఇది ఒక 2 years అవుతుండొచ్చు మేడం. మీ అన్నయ్య పెద్దనే చనిపోవడానికి ముందు సీన్లు తర్వాత ముందే అనుకుంటా. ఓకే అమ్మా. మీ అక్క పిల్లలకి మీకు ఎంత వయసు తేడా ఉంటుంది? ఒక 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ?
15 ఏళ్ళు ఉండొచ్చు. 15 ఇయర్స్ డిఫరెన్స్ అయినా వాళ్ళు నీ మీద మోజు పడుతున్నారు. ఇంకా వాళ్ళు కూతుర్లు నీ మీద మోజు పడుతున్నారు. వీళ్ళు కొడుతుంటే వాళ్ళు కూడా గ్రడ్జ్ పెట్టుకొని కొట్టుకుంటా ఇప్పుడు బాగుందా మేము కొడుతుంటే పెళ్లి చేసుకొని మా డాడీ మంచోడు కాదు నీ మీద ఇది ఉంది నేను పెళ్లి చేసుకొని ఇది తెచ్చిన ఆయన ఏ రోజన్నా ఇది చేయగలడు నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఆస్ట్రేలియా కంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అమెరికా కంటే అమెరికాకి వెళ్ళిపోదాం చేసుకొని మమ్మల్ని చేసుకో లేకపోతే అందరు కొడుతుంటే వాళ్ళు కొడతారు మేడం. ఆ వయసు ఉన్న పిల్లలు డాక్టర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉద్యోగ సద్యోగాలు ఉన్నాయా లేదనేది పక్కన పెట్టండి, వాళ్ళకి బయట వేరే అమ్మాయిలు వస్తారు కదా ఎందుకు 15 సంవత్సరాలు అంటే ఇది కూడా నీ ఆస్తి మీద టార్గెట్ అయినా వీళ్ళు కూడా అంటే వాస్తవానికి నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదంటే ఇమోషనల్ గా వాళ్ళకు ఉందండి పెళ్లి చేసుకోవాలన్నా మిమ్మల్ని లవ్ చేశారట పక్క ఇద్దరు లవ్ చేశారట విడ్డూరం. అమ్మా ఇప్పుడు అక్క కొడుకులు అక్క భర్తేనా మీ ఇంకో 2-3 అన్నలు దరిద్రులు బతుకున్నారు కదా వాళ్ళేనా? వాళ్ళు ఏమంటారు ఏమన్నా డబ్బులు ఇవ్వండి నెలకు ఒక 50 రూపాయలని ఇవ్వండి నాకు ఖర్చులు ఉంటాయి అంటే. ఏమైనా ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా మీకు మీ సొంత అన్నయ్యలతో? ఉంది మేడం కానీ ఇక ఎట్లా వాళ్ళు ఏమంటారంటే మాది గ్రూప్ ఉంది నడుగు ఇంత బాగున్నావు కదా నిన్ను కూడా తీసుకెళ్లి జాయిన్ చేస్తాము నీకు 10 రూపాయలు 50 రూపాయలు ఎందుకు నువ్వు ఎంత అంటే అంత ఏదంటే అది కొనుక్కోవచ్చు నడుగు తీసుకెళ్తామని ఇట్లా అంటారు మేడం వాళ్ళు. ఆస్తి కోసం ఒక పిల్లని సర్వనాశనం చేసేసారు మానసికంగా అందరూ కలిపి. ఇప్పుడు నేను మేడం జాబ్ కానీ వెళ్తే 40 ఇయర్స్ ఉన్నాయని ఇవ్వట్లేదు కనీసం నేను 10,000 కోసం ట్రై చేస్తున్నా మేడం జాబ్ 10,000 నేను బీయింగ్ ఏ ఎంటెక్ హోల్డర్ అది కూడా నాకు రావట్లేదు ఇప్పుడు ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఎంత బ్రూటల్గా కొడతారంటే కనీసము హాల్లో టాబ్లెట్స్ స్ట్రిప్స్ ఉంటాయి మేడం క్రోసింగ్ అవి జెండు బామ్ ఉంటుంది ఒక్క జెండు బామ్ అంటే నాకు ముఖం తెలియదు అసలు అంత కొట్టినాక పెయిన్స్ పోవడానికైనా ఏమైనా వేసుకుందామన్నా అసలు రానియా రూమ్లకి. మళ్ళీ అంత పని నేనే చేయాలి అంత కొట్టినాక కూడా నెక్స్ట్ డే టైం టు టైం ఇవ్వాలి కనీసం వాళ్ళకి టీ పెట్టడానికి నేను ఒక 10 to 15 times టీ పెడతాను ఇంట్లో. మళ్ళీ ఇంకా మేడం తినడానికి ఏమీ ఇవ్వరు మేడం ఇట్లా కుక్ చేయాలా ఇలా డైనింగ్ టేబుల్ ఉండింది ఈయన కిచెన్ ఉండిద్ది ఈయనని కుక్ చేస్తుంటే ఈయన కూర్చొని ఇక నా గురించి మాట్లాడుకున్నాడు అది మాట్లాడుకున్నాడు ఇది గ్రోసరీస్ కూడా వాళ్ళు తెచ్చి చేతిలో పెడితే ఇది వండు అంటేనే ఉండాలా మళ్ళీ ఆ గ్రోసరీస్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టుకుని తాళం వేసుకుంటారు మళ్ళీ అది వండినాక మొత్తం తీసుకెళ్లి హాల్లో కూర్చొని వాళ్ళందరూ తింటారు మేడం నాకు ఒక్కదానికి పెట్టు కనీసం ఫ్రూట్స్ అని ఏమన్నా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో తీసుకొని తిందామంటే ఫోటోలు దించి పెట్టుకుంటారు మేడం కౌంట్ చేసి పెట్టుకుంటారు. ఒకసారి 10 grapes తిన్నాను నాకు ఆకలి తట్టుకోలేక 10 grapes తిన్నందుకు 10 దెబ్బలు కొట్టారు నన్ను అన్నం పెట్టక ఇప్పుడు నాకు తింటే డైజెషన్ అవ్వట్లే అసలు తినక సరిగ్గా. ఇప్పుడు బయటికి ఎట్లా వచ్చారమ్మా మీరు? అయితే మొన్న ఇట్లనే కొట్టారు మేడం జుట్టు పట్టుకుని బాల్కనీలో నుంచి ఇద్దరు అన్నయ్యలు లాక్కెళ్ళి కొడుతుంటే నేను ఒకటే అన్నా ఈసారి మీరు కొట్టేరు అనుకోండి ఆల్రెడీ అప్పుడు కొడుతున్నారు నాకు దూరం జరిగిపోయాను జరిగిపోయి ఈసారి కొట్టేరు అనుకోండి నేను పోలీసులో పోను ఏం పోను అర్థమైపోయింది నాకు ఎవరు ఏం చేయరు అనేసి ఈసారి మిమ్మల్ని చంపి నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. అలా నేను ఇదే పని 10 ఏళ్ళ ముందు చేసినా కానీ నేను ఇప్పటి వరకు నేను జైలు నుండి బయటకు కూడా వచ్చేదాన్ని నాకు అంత ధైర్యం చేయక నేను ఇజ్జత్కి భయపడి నేను ఇంత ఇది ఉన్నా. నువ్వు పోలీస్ స్టేషన్ లో అల్లం మీద కేసు పెడితే పరువు పోద్ది కుటుంబ పరువు పోద్ది అని ఆలోచించిన దానివి మర్డర్లు చేసేంత మెంటాలిటీ నీకు ఉండదులేమా నీ బాధతో అలా మాట్లాడుతున్నావు కానీ. వెళ్ళినాక ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు మేడం అందరి మాట ఒకటే ఉంటది నన్ను ఒక్కదాన్ని పిచ్చిదాన్ని అన్నట్టు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు అంత చెప్తారా 50,000 ఇస్తా అనేసి వెళ్ళిపోయాక మళ్ళీ మా అన్నయ్య ఎక్స్పైర్ అయ్యాడు వచ్చాడా మళ్ళీ ఎవ్రీథింగ్ వెంట టు 0 అంతే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏమంటారు 2 days బ్యాక్ మిమ్మల్ని కొట్టారు అంటున్నారు మళ్ళీ ఏమైంది మొన్న లాస్ట్ ఇయర్ మేడం లాస్ట్ ఇయర్ మార్చ్ అనుకుంటా లాస్ట్ ఇయర్ మార్చ్ మా డాడీది డెత్ యానివర్సరీ వచ్చింది అనమాట అంత కుకింగ్ నేనే చేయాలి మ్యామ్ యూ బిలీవ్ ఆర్ నాట్ ఐ కెన్ కుక్ ఫర్ 100 people సింగిల్గా వెజ్ నాన్ వెజ్ ఎనీథింగ్ అండ్ ఓపెన్గా చెప్తున్నా ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను నేను అంత బాగా కుక్ చేస్తాను. అయితే చేసాక మళ్ళీ అందరు గ్యాదర్ అవుతారు ఇక గ్యాదర్ అయినాక ఇక మళ్ళీ ఏం చేస్తారంటే ఇక స్టార్ట్ మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఏదో ఒకటి అనడము ఫిజికల్ ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నేను అస్సలు లేవు ఒక ఆడపిల్ల చెల్లెని తెచ్చిపెట్టే మేడం ఒక ఆడపిల్లతో కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అలా అంత ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అసలు నా పేరేంటో కూడా మర్చిపోయారు మేడం వాళ్ళు
అంత బూతులోనే అలా మాట్లాడతారు. ఇక ఇట్లనే అందరూ నన్ను వీళ్ళే కాదు రిలేటివ్స్ కూడా ఇక వాళ్ళని కోరస్ పెట్టుకొని వాళ్ళు అంటుంటే ఇక నా వల్ల కాలేదు. నేను ఒకటే అన్నా, ఇక అయిపోయింది, పోలీసులో పోయినా ఏం కాదని తెలిసిపోయింది, ఎవరు ఏం చేయాలని తెలిసిపోయింది. ఇక నేను నా పాపం మీకు ఎలాగో ముట్టిద్ది, నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా, ఏమంటారు మీ పేరు అందరిది రాస్తాంటే నీకు ఫేస్బుక్ లేదు, ఫోన్ లేదు, ఏం చేసుకుంటావు అని అంటే, నేను రాసిన పెట్టి మీ అందరి పేరు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అందరిది రాసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నిజంగానే సూసైడ్ చేసుకున్నాను మేడం. నేను చేసుకుంటే అది ఏంటంటే మా మమ్మీ డాడీది బెడ్షీట్ ఉండింది పాతది, నాకు అసలు నా దగ్గర సారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వేసుకోవాలని నాకు అసలు మైండ్కి ఎక్కట్లేదు. అది వేసుకునేసరికి ఏమైందంటే అది పాతది ఉండి చిరిగిపోయింది, అది నాకు తెలియదు, నేను ఫెయింట్ అయిపోయాను. నాకు అసలు మీ నాన్నగారు ఏదో చింపి వేసుకున్నారా? అబ్బా, ఎన్ని రోజులైందమ్మా అలా చేసి? అది 1 year మేడం. వీక్ గా ఉండి అది తెగి పడటం వల్ల ఏవయ్యా, అయితే నేను అర్చాను కదా మీ అందరి పేరు రాసిన అని. ఇప్పుడు వాళ్ళు నన్ను సేవ్ చేయాలనుకుంటే నేను గట్టిగా డోర్ పెట్టుకొని నేను బాగా ఏడ్చాను ఒక 5 minutes. అయితే అప్పుడన్నీ వాళ్ళు వచ్చి నా డోర్ నాక్ చేయాలి కదా, ఏమీ చేయలేదు మేడం. నేను ఫెయింట్ అయిపోయాను, నాకు తెలీదు. 1/2 hour తర్వాత పోలీసు వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈవిడ ఇప్పటివరకు హ్యాంగ్ చేసుకొని పోయిండొచ్చు అని వాళ్ళకి అనుకూలంగా రాయించుకోవాలని వాళ్ళని సెట్ చేసుకొని తెచ్చారు మేడం. డోర్ విరగొట్టారు, నాకు విరగొట్టి లేపి అప్పటికి ఏంటంటే ఎజెండు బాంబు పెట్టి నా చేతులకి అది లేపారు, నాకు నీళ్ళు చల్లి వాళ్ళే లేపి నీళ్ళు తాగిపించారు పిఎస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళకి నువ్వు ఈ ప్రాబ్లం చెప్తే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోలేదా? నన్ను అడగట్లేదు మేడం వాళ్ళ స్టేట్మెంట్ అసలు. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసావమ్మా? లవ్ డిస్ప్యూటా, ఏదైనా ఇంట్లో వాళ్ళు కొట్టారా, ఏదైనా అడుగుతారు కదా రీజన్. నేను వాళ్ళని రివర్స్ గా అడిగా, మీకు ఎలా తెలిసింది నేను ఇంట్లో నా రూమ్ లో ఏం చేసుకుంటున్నా, సూసైడ్ చేసుకుంటున్నాను, మీకు ఎలా తెలిసి, మీరు ఎలా వచ్చారని గట్టిగా అడిగాను. గట్టిగా అడిగితే తర్వాత చెప్తాను నువ్వు కూర్చో అని వాళ్ళు రికార్డ్ కూడా చేశారు మేడం, కెమెరా పెట్టి పోలీస్ వాళ్ళు. ఎందుకు ఏమైంది, మీ అన్నలని నువ్వు టార్చర్ చేస్తున్నావు అని అంట, మీ అన్నలు ఇట్లా చెప్తున్నారు అంటే నేనేం చేశాను సార్, నేనేమన్నానని, నేనే మీ పిఎస్లో ఇచ్చాను, కావాలంటే రికార్డ్స్ తీసి చూడండి, సీసీ కెమెరాలలో వెళ్ళి చెక్ చేయండి, డేట్తో సహా చెప్పాను మేడం నేను. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏమన్నారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సపరేట్గా నన్ను వదిలేసి. వాళ్ళకి వీళ్ళు ట్రీట్ ఇస్తున్నారు మేడం, సమోసాలు, మిక్స్చర్లు, కూల్ డ్రింకులు, టీలు, కాఫీలు సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ నేను అది కూడా 5-6 members వచ్చారు పోలీసు వాళ్ళు. అలా లేడీ పోలీస్ వచ్చి సంతకం పెట్టి అంటుంది. నేనన్నా దేనికి పెట్టాలి మేడం, ఎందుకు పెట్టాలి అని అంటే, తెల్ల పేపరు నేను సంతకం పెట్టంట. అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు కొట్టినా నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టమనే కొడతారు. అప్పుడు నాకు ఏంటంటే వీళ్ళు ఏదో లాబింగ్ చేశారు వెనకాల అని నాకు అర్థమైంది. నేను పెట్టాను. ఏం చేస్తారు, తీసుకెళ్ళి ప్రిజన్లో వేసేస్తారా, వేసేయండి, కనీసం నాకు పని అన్నది తప్పిద్ది. టైంకి తిండి దొరికిద్ది, హ్యాపీగా రిలాక్స్ గా నువ్వు బతుకుతావు. నాకు సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ నాకు ఏ క్షణంలో వీళ్ళు చంపేస్తారో నాకు తెలియదు అసలు. అంటే నేను తీసుకెళ్ళండి, ఇప్పుడే వచ్చేసి నేను రెడీ ఉన్నా అన్న. సరే అది కాదు, ఇప్పుడు నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు ఇట్లా మెంటల్లీ అవుతున్నావు, ఆయనకి అర్థమైపోయింది, నువ్వేం చదువుకున్నావమ్మా అంటే నేను ఎంటెక్ అని చెప్పాను అంతే, టాపర్ అని కూడా నేనేం చెప్పలే. మా అన్నయ్యలే చెప్తూ టాపర్ తెలివి చూడు ఎట్లుందంట, వాళ్ళే చెప్తున్నారు. అయితే నీకు ఏం కావాలి అని అంటే నేను ఏమైనా కోర్స్ నేర్చుకుంటా సార్, కోర్స్ నేర్చుకుని నా జాబ్ నేను తెచ్చుకున్నాక నేను వీళ్ళకి భారం నేను వెళ్ళి చేయమనట్లేదు, ఏం చేయమనట్లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, నాకు ఖర్చు పెట్టేశారు నాకు అర్థమైపోయింది, నాకు ఒక యాక్టివా ఇప్పిమనండి అని చెప్పారు. అయితే సరే ఇప్పిస్తా అని ఒప్పుకున్నారు మేడం. యాక్టివా ఇప్పిస్తా అన్నారు, ట్యూషన్ పంపిస్తా అన్నారు. పంపిస్తా అని ఏం చేశారు, పంపించారు కూడా మేడం. ఏం చదువుకుందాం అనుకున్నావు? ఏదో కంప్యూటర్ కోర్సు చేద్దామనేసి. అయితే అక్కడికి వెళ్ళాక ఫీజు కట్టారు 25,000. కట్టి ఏం చేశారంటే ఒక్క నెల బస్ పాస్కి ఇచ్చారు. నెక్స్ట్ నెల నుంచి ఇవాళ అన్నయ్య ఇవ్వు, బుక్కులకు కావాలి ఇవ్వు అన్నయ్య, ఒక 200 ఇంకా బస్ పాస్కి ఇవ్వు, 1500 బస్ పాస్కి అని అంటే, చదివి చాలు ఏదో బిల్డప్ ఇవ్వడానికి చేసాం, అది కూడా అర్థమవుతలేదు నీకు అనేసి ఇక అయిపోయింది, క్విట్ చేసేస్తారు. ల్యాప్టాప్ ఇప్పిమని అంటే ఆ కోర్సులో కంపల్సరీ మ్యాండేటరీ ల్యాప్టాప్ ఉండాలి, ఐటీ కోర్సు కదా మేడం.
అది ఇప్పిమంటే కాన్ఫిగరేషన్ మా సార్ చెప్పిన కాన్ఫిగరేషన్ ఇప్పించలేదు ఆయనకి ఏదో ఇష్టం వచ్చింది ఇస్తే అది ఇన్స్టాల్ కూడా కాలేదు మేడం. అది ఇన్స్టాల్ అవ్వట్లేదు, ఇటు వీళ్ళు పంపించట్లేదు లేదు. ఇక నేను క్విట్ చేసేసాను. మళ్ళీ సేమ్ స్టోరీ అగైన్ రిపీట్. సరే 2 days బ్యాక్ ఎట్లా వచ్చారు బయటికి? కొట్టారు వాళ్ళు? ఇలానే కొట్టి వెళ్ళిపో, ఇక నువ్వేమైనా రావు, అప్పుడు పోయినావు కదా అట్లనే వెళ్ళిపో, ఏమైనా చేయని అన్నారు. ఇక నాకు అప్పటికి నేను లాయర్ అంకుల్ తో కాంటాక్ట్ లో ఉన్నాను కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక లాయర్ అంకుల్ తో ఒక కాంటాక్ట్. లాయర్ అంకుల్ తో. మరి అప్పుడైనా వాళ్ళు లీగల్ గా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, నీ కేసులో నిజాయితీ ఉంటే రమ్య గారు ఎంత దూరం అయినా దిగిపోతారు, నీకు తెలుసా సంగతి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావంటే అడ్వకేట్ చేతిలో పడ్డావా, నువ్వు రిలాక్స్, ఇంకా హ్యాపీగా ఎక్కడ ఉండాలో ప్రొవైడ్ చేస్తారు, లీగల్ గా నీ ప్రాపర్టీ అంతా నీకు తెచ్చి పెడతారు ఇవన్నీ. సో నీకు దొరికిన వ్యక్తి మంచి వ్యక్తి అయితే నీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం ఇవి చేస్తారు. అలా ఏదైనా జరిగిందా? మరి ఇంకా లీగల్ గా అక్కడ ఆయన చూసుకుంటారు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? రూపాయి కూడా లేకుండింది మేడం. బయటకు వచ్చినప్పుడు ఏమీ లేదు కాబట్టి లేకుండింది. అయితే ఆయననే ఇచ్చారు, నాకు ఫోన్ రీఛార్జ్ కూడా చేయించారు, ఆయననే చేయించి హాస్టల్లో ఉండమని ఇచ్చారనమాట. ఫోన్ కూడా ఇచ్చారు. ఫోన్ రీఛార్జ్ ఏంటి? ఫోన్ ఉందా నీకు? ఫోన్ ఉంది. ఎప్పుడు వచ్చింది ఫోన్? అప్పుడు నేను బయటికి వెళ్ళాను కదా మేడం, బయట ఉన్నప్పుడు ఫోన్ కొనుక్కున్నారా? అప్పుడు ఉండింది. అప్పుడు జరిగిన క్రైమ్ అంతా నువ్వు ఆడియో రికార్డ్ తీయొచ్చు, వీడియో రికార్డ్ తీయొచ్చు. రికార్డ్ లేదు మేడం నా దగ్గర, ఓన్లీ ఫోన్ ఉంది. అది కూడా ఎప్పుడైనా రీఛార్జ్ నా దగ్గర డబ్బులు ఉంటే చేయించుకుంటా. ఫోన్ ఉంటే మెమరీ కార్డు ఉంటది, లేకుండా నువ్వు ఆల్రెడీ ఎంటెక్ పిల్లవి మాకు చెప్తావు. లేదు మేడం, రియల్లీ మేడం. ఇప్పుడు నువ్వు ఒక్క ఎవిడెన్స్ పట్టుకుని వస్తే ఒక ఆట ఆడిచ్చొచ్చు వాళ్ళని. అన్ని నువ్వు చెప్తున్నవే కదా మనకి. ఇందాక నుంచి మీరు మాట్లాడే వాళ్ళు చాలా సార్లు ఎవిడెన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. కొన్ని పిక్స్ తీసాను మేడం నేను. అదేంటి కత్తిది, వాళ్ళు కత్తి తెచ్చి పెట్టారు. ఇంట్లో ఇంటి నిండా బోల్డని మారణాయుధాలు ఉంటాయి, అవన్నీ మారణాయుధాలు అల్లేవు. ఇంజరీస్, నీ ఒంటి మీద ఉన్న ఇంజరీస్ ఏమన్నా పిక్చర్స్ ఉన్నాయి? అవే అవసరం లేదు సార్. వాళ్ళు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, చూసారా, చాలా వల్గర్ గా తిడుతున్నారు అని చెప్పారు. అట్లా వాళ్ళే మేడం, వాళ్ళ దగ్గర 2-3 ఫోన్లు ఉండిద్ది, 2-3 ఫోన్లు ఉండిద్ది, వాళ్ళే పెట్టి ఇంకా నన్నే రికార్డ్ చేస్తారు. ప్రొవోక్ చేసి నన్ను ఇంకా మీరు అరుస్తూ ఉండగా, మీరు తిడుతూ ఉండగా రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు రికార్డ్ చేస్తారు. అప్పుడు ఫోన్ ఆల్రెడీ నా ఐఫోన్ కూడా తీసేసుకున్నారు. ఇలా ఫోన్ మీ దగ్గర మీరు ఒక అడ్వకేట్ హయాంలో ఉన్నారు, బాగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన దగ్గరనే కేసు ఫైల్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కేసు రెడీ చేశారా? పార్టీషన్ సూట్ అంటారు. పార్టీషన్ సూట్ వేద్దామని అన్నారు. అన్నాక మళ్ళీ డ్రాఫ్టింగ్ చేశారు. మొత్తం కంప్లీట్ గా చేయలేదు, డ్రాఫ్టింగ్ చేసినాక స్టార్ట్ చేశారు. కొంచెం ఫస్ట్ ఏమన్నారంటే నువ్వు మెంటలీ కొంచెం స్టేబుల్ గా, ఎందుకంటే ప్రెషర్ వల్ల అన్ని గుర్తు చేసుకొని చెప్పమన్నారు. ఒక్కొక్కటి నాకు చెప్పడానికి రావట్లేదు అనమాట ఫ్లో. అయితే దాని తర్వాత డ్రాఫ్టింగ్ చేద్దాము అని చేసినాక చేద్దామని చెప్పారు. అక్కడ హాస్టల్ అస్సలు బాగాలేదు మేడం. లేదు, ఇక నాకు అసలు ₹1 కూడా లేకుండా ఆయన్నే ఇచ్చారు. నేను ఏమంటారు కాచిగూడ సూపర్ మార్కెట్ దగ్గర అక్కడే వెళ్ళాను అనమాట. అయితే ఇక్కడ ఒక అక్క కలిసింది. నేను ఏడుస్తున్నా రోడ్డు మీద, ఇవన్నీ గుర్తు చేసుకొని నాకు ఏం అర్థం కావట్లేదు, ఎటు పోవాలా ఏం చేయాలా అని. ఆయన కూడా ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకంటే ఆడపిల్ల కదా, రేపు కల్లా అంటారు కదా ఆయనను కూడా, మా చెల్లిని నువ్వెందుకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేస్తున్నావు అని అంటారని ఆయన కొంచెం భయపడుతున్నారు అనమాట ఆ సార్. అయితే అక్కయ్య కలిసింది. నేను అనుకోకుండా ఏడుస్తూనే ఉన్నా. ఏమైందమ్మా ఏమైంది అని అంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆమె కొంచెం నీళ్ళు తాగిపించి కామ్ చేసి ఏమైంది అసలు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఇక్కడ చుట్టుపక్కల రోడ్డు మీద ఎవరైనా టీజ్ చేశారా, అది ఇది అంటే ఏం చేయలేదు అక్కయ్య, ఇట్లా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఉందంటే ఏమేమి చెప్పు నాకు, నేను నీకు ఉంటా అనేసి ఆమె నాకు ధైర్యం ఇస్తే ఇట్లా సో అని చెప్పాను. నాకు హాస్టల్లో కూడా బాగాలేదు అక్కయ్య అసలు అంటే, ఆమె ఇమ్మీడియట్గా నువ్వు నా ఇంటికి రా, నన్ను నమ్ము, నేను మీ అక్కలు మంచి లేరు, అందరు అట్లా ఉండరు, ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు, నీకు న్యాయం చేస్తాను నేను. ఎవరమ్మా ఈవిడ? ఈవిడెవరు? ఒక అక్క, అంటే బయట నుంచి బయట స్ట్రేంజర్, ఐ డోంట్ ఈవెన్ నో ఎనీథింగ్ అబౌట్. రిలయబుల్ అమ్మా? యా షూర్లీ. ఇప్పుడు ఆవిడతోనే ఉంటున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆవిడ 2 days నుంచి ఆవిడతో ఉంటున్నారు. మమ్మల్ని కాంటాక్ట్ చేసింది ఆవిడేనమ్మా. ఇక్కడికి వస్తే ఏదైనా న్యాయం జరిగిద్దని మిమ్మల్ని ఇక్కడ తీసుకు పార్టీషన్ చేసిన ఏది చేసినా లాంగ్ టర్మ్ అయ్యిద్దంట కదా, టైం పట్టిద్ది, నీకు న్యాయం కాదు, నువ్వు ఎక్కడ ఉంటావు అంతలోపు ₹1 లేదు ఖర్చుకి, లైఫ్ రిస్క్ ఉంది. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏమో మేడం, నాకు ఏది బెటరో మేము డిసైడ్ చేసి. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.